సారంగపూర్ మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో 27 లక్షల రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 23 లక్షలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను సరికొత్త రూపంలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సమూల మార్పులతో పాటు విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే మన ఊరు మనబడి కార్యక్రమ లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా పిల్లలందరూ కూడా శుభాశిష్యులు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఒక ప్రభుత్వం 50 లక్షల రూపాయలతోటి ఒక స్కూల్ డెవలప్ చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ నుండి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెట్టు కింద నుండి చదువుకున్నాం, కనీసం రూమ్స్ కూడా లేకుండా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు చేయాల్సింది తల్లిదండ్రులు నిజంగానే రూరల్ ప్రాంతం సారంగపూర్ మండలం ఉంటుంది, చాలా చరిత్ర గల మండలం. ఇది చరిత్ర ఉన్న స్కూల్. ఇది నాకు కూడా బీర్పూర్ అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఉంటే అందరూ కూడా ఏ స్కూల్ అంటే సారంగపూర్ స్కూల్లో చదివేది, ఒకటే స్కూల్ ఉండే. అంత నుంచి గొప్ప పేరున్నటువంటి స్కూల్ కాబట్టి మీ అందరూ కూడా మన తల్లిదండ్రులు ఒక్కొక్కసారి వాళ్ళు మీ అందరినీ కూడా గొప్పగా చదివించాలనే కళల కోసం ఆర్థికంగా కుటుంబాన్ని వెళ్ళదీయాలని ఆ ఇబ్బందులతోటి వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటారు. నా బిడ్డలు కొడుకుని స్కూల్ పంపిస్తున్నా అంటే తప్పకుండా బాగా చదివి వాళ్ళ కళలను నెరవేరుస్తారన్న ఒక ఆశతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు, కూలి చేసే వాళ్లకు ఎక్కువగా ఈ మరి నా కొడుకు తప్పకుండా చదువుతాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటది. ఆ నమ్మకాన్ని మీ అందరూ కూడా నిలబెట్టుకునేటట్టు ఉండాలి. మరి మా తండ్రి తల్లి ఇంటికాడ ఏం పని చేస్తున్నారో, నన్ను బాగా చదువుకోవాలనుకున్నారు, నేను ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ఆఫీసర్, ఒక గోల్ పెట్టుకొని మీరు వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం మీరు ఒక మంచి స్థానంలో, ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు అది వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకు పెద్ద శ్రమ అనిపించేది. మీరు ఎప్పుడైతే ఒక గొప్ప స్థానంలో ఉంటారో వాళ్ళకు అప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. కొడుకు పుట్టినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడే సంతోషం కాదు, గొప్ప వాళ్ళు అయినప్పుడే తల్లిదండ్రులకు సంతోషం అని చెప్తా ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఇంత మంచి సకల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించారు. అదేవిధంగా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే క్వాలిఫైడ్ ఉండొచ్చు, కానీ అందరూ కూడా క్వాలిఫైడ్ ఉన్నారు. డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు వీళ్ళని తీసుకొని ఉంటారు. అందుకే ప్రైవేట్ లోకి వెళ్తే ఏదో ఉంటుందని కాకుండా ఇక్కడ ఇంత మంచి స్కూల్, ఇంత మంచి స్టాఫ్ ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థానంలో ఉండాలని మీ అందరూ కూడా. ఈ 5 ఏళ్లలో ఉన్న ప్రజాప్రతినిధులు నేను కావచ్చు, అయినా ఇక పద్ధతులు ఆగిపోయింది. ఇక ముందుగా వైద్యంపై దృష్టి పెట్టి జగిత్యాలలో ఒక మంచి దవాఖాన పెట్టడం పట్ల రాష్ట్రం అంతా కూడా చేయడం జరిగింది. టీకాలు ఇంటింటికి ముందేసిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణ రాష్ట్రం. చాలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనం తగ్గించుకున్నాం. తర్వాత విద్యపైన దృష్టి పెట్టామని చెప్పే ఆలోచనతో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడనే గొప్ప కార్యక్రమాన్ని ఇస్తాం. వాళ్ళ ప్రాథమిక పాఠశాల మరియు ఈ హై స్కూల్ రెండు కూడా కలిపి 50 లక్షలతోటి మళ్ళీ పునర్నిర్మించుకున్నాం. దాంట్లో ప్రధాన భాగస్వామ్యం మన గౌరవ సర్పంచ్ గారు ఎంతో శ్రమ కోర్చి ఆర్థికంగా ఇంకా బిల్లులు రాకున్నా కానీ వాటిని పూర్తి చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంతకుముందు రాగానే వస్తే అడిగినా ఇంకా కొద్ది ఐడియా ఉండే, రేపు ప్రతి స్కూల్ కానీ అడగా ఇది జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అయినా అడిగినా, ఎందుకంటే కొద్దిగా ఐడియా ఉండే. అనగానే క్లాస్ సర్వీస్ గవర్నమెంట్ వేసుకున్నాం. ఇంతకుముందు మనం అందరం కూడా స్మరించుకున్నట్టు కీర్తిశేషులు మల్లారెడ్డి గారు నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 77-78లో పరిచయం, 15-16 సంవత్సరాలు. అప్పటికే వారు ఒక సర్పంచ్ గారి కాకుండా ఈ ప్రాంతంలో ఒక 30-40 గ్రామాలలో చాలా సుపరిచితులు. వారికి అప్పుడు పెద్దలు కీర్తిశేషులు జువాడి చొక్కరావు గారు జనతా పార్టీ స్టేట్ అధ్యక్షులు ఉంటే ఇప్పుడు బుగ్గారం నియోజకవర్గానికి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు రాజారంలో పెద్ద మనిషి ఉంటుంది, శరత్చంద్రరావు గారు, వారికి పెద్ద కారు కొత్త పెద్ద వ్యవహారం ఉంటుంది. వారి బాధ్యత తీసుకుని చొక్కరావు గారు తమ్ముడైతాడు. ఈ ప్రాంతంలో ఇంకా చాలా మంది కలిసి తిరుగుతప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు శివపట్రావు గారి మీద పెద్ద నాయకుడి మీద జాతీయ పార్టీ అప్పుడు నాకు బాగా గుర్తప్పుడు
ఇక తర్వాత మళ్ళీ సమితి ప్రెసిడెంట్ పోటీ చేసారు, ఎక్కలేకపోయారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నారు. వారికి కూడా నాకు కన్ను ఆపరేషన్ చేసే భాగ్యం కలిగింది. నాకు ఆ భాగ్యం కల్పించినందుకు వారికి నిజంగా కూడా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధి అప్పుడు రాజేశ్వర గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వీరికున్న సాన్నిధ్యంతో అప్పుడు శ్రీనివాసన్ రెడ్డి గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అప్పుడు ఇది మండలం ఏర్పడడం, మొత్తం బీర్పూర్ కొరవ అందరూ కూడా ఎవరి పనున్నా ఈడికి రావడం ఇవన్నీ జరిగింది. మరి ఆ తర్వాత అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. తర్వాత మిత్రులు రాజేంద్ర రెడ్డి సార్ సర్పంచ్ అయినప్పుడు కావచ్చు, గతంలో మా ప్రభుత్వం వచ్చినాక సోదరి అసలు జయ సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసి సోదరి నేతల నాయకులు కవితమ్మ గారిని కూడా ఇక్కడ ఆహ్వానించుకొని ఇక్కడి వేదికగా మనం ఏదైతే కొన్ని దళితులకు భూములు పట్టాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాం. అంటే ఆ రకంగా ఈ ప్రాంతంతో దాదాపు నాకు చిన్నగా తెలిసినప్పటి నుంచే నాకు కొంత అనుబంధం ఉన్నదని చెప్పడానికి ఈ విషయాలు గుర్తించుకుంటూ తెలుసుకున్నాం. మరి ఇంతకుముందు శాంతినికేతన హాస్టల్ పెట్టి దళిత విద్యార్థులు వాళ్ళని ఇక్కడ చదివించాను. నాకు కొంత సమాచారం ఏంటంటే కొంతమంది మా బంధువులు కూడా ఇక్కడ వచ్చి చదువుకున్నారు. నేను సారంగాపూర్లో చదువుకునే వాళ్ళు, మరి సారంగాపూర్లో మీరెందుకు చదువుకున్నారా, పెద్ద భూస్వాములు ఏమన్నా చదువుతుంటే అంటే అప్పుడు మల్రెడ్డి సాబ్ హాస్టల్ పెట్టాడు, డిసిప్లిన్ ఉంటుంది, మా నాన్న తీసుకొచ్చి ఆ హాస్టల్ చదివించాడని చెప్పి కూడా మా బంధువులు కూడా చెప్పారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఇదే కొద్ది చిన్ననాటి జ్ఞాపకాలు. ఇది కాలక్రమేణా నాకు అవకాశం వచ్చింది. శాసనసభ్యులైన మిత్రులు రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు ఎక్కడ కొద్దిగా యాక్టివ్ ఉన్నా కానీ అప్పుడు ఓడిపోయినా కానీ కవితమ్మ గారి సహకారంతో ఇప్పుడు కావచ్చు. మళ్ళీ ఇప్పుడు మా జడ్పీటీసీ అప్పుడు మనోహర్ రెడ్డి గారు ఇక్కడే చదువుకున్న విద్యార్థి ఎలక్షన్లప్పుడు ఎందుకు ఏడుకోండి ఇక్కడ వాళ్ళ అమ్మగారు దగ్గర బంధువులు కూడా ఉంటారని ముచ్చట పెట్టుకొని ఒక టికెట్ ఇచ్చడం గెలిచారు. వారు అందరూ కలిసి జడ్పీ చైర్మన్ చేశారు. సోదరు జడ్పీ చైర్మన్ గారు కూడా మరి ఇక్కడ ప్రత్యేకమైన నిధులు ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రకంగా అన్నింటికంటే ముఖ్యంగా మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకున్నారు. మా గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు దయచేసి ఒకసారి ఎప్పుడు